నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు బెయిల్ తిరస్కరించాలన్న పిటిషన్ కొట్టివేత. చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరణ. సాక్షిలో ముఖ్యమంత్రి జగన్తో పాటు తనకు కూడా సగం వాటా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడి. సాక్షి పత్రికల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం. తనను ఏం చేసుకుంటారో చేసుకోమని ఘాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల. ప్రభుత్వ లెక్కలపై చర్చకు జనసేన సిద్ధమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సవాల్. సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై మాటల దాడులు సరికాదన్న నాదెండ్ల, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా చర్చకు రావాలని సీఎంను కోరుతున్నామని నాదెండ్ల వెల్లడి. కేశినేని నాని, జోగి రమేష్, వసంతకృష్ణ ప్రసాద్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నాయకుల అనుచరులు ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాకర్ దత్తలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాకర్ దత్తలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది. ఇదే కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్పై ఉన్నారని, చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఒకే ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులంతా బెయిల్పై ఉన్నప్పుడు అవే నిబంధనలు కూడా చంద్రబాబుకు వర్తిస్తాయని తెలిపింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కూడా 17A నిబంధన వర్తిస్తే ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. సాక్షిలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు తనకు కూడా సగం వాటా ఉందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. తనకు రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పీక్కుంటారో పీక్కుండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షి మీడియాలో జగన్తో సమానంగా తనకు కూడా సగం వాటా ఉందని ఆమె చెప్పారు. తన తండ్రి వైఎస్ఆర్ సాక్షిలో జగన్కు తనకు సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న జగన్ ఎవరో తనకు తెలియదని షర్మిల అన్నారు. గతంలో ఉన్న జగన్ తనకు అన్నా అని, సీఎం అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని చెప్పారు. రక్తం పంచుకుని పుట్టిన తనపై రోజుకొక దొంగతో జగన్ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అత్యంత నీచంగా ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. ఎవరంత చేసినా భయపడే ప్రసక్తి లేదని, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప తాను పుట్టిన ఇల్లు అని షర్మిల అన్నారు. జగన్ మాదిరి తాను కూడా ఒకటే పుట్టానని, జమ్ముల మడుగు ఆసుపత్రిలో పుట్టానని చెప్పారు. జగన్కు పార్టీకి తాను చేసిన సేవలు వైసీపీ క్యాడర్కు గుర్తులేవని అన్నారు. తన మీద రోజుకొక కథ అల్లుతున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లేందుకు రోజుకొక జోకర్ను తెస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జాతకాలు మారాలని తెలిపారు. విలువలు, విశ్వసనీయతలు మీకు లేవా అని ప్రశ్నించారు. తాను రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల రెడ్డినని, ఇదే తన ఉనికి అని చెప్పారు. ప్రభుత్వ లెక్కలపై చర్చకు జనసేన సిద్ధమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. భీమిలి సిద్ధం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ ఏర్పాటు చేశారని, పంచింగ్ బాక్స్ ఏర్పాటు చేసి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. బెజవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సిద్ధం అంటూ సవాల్ చేశారు. సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై మాటల దాడులు సరికాదు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ చర్చకు రావాలని సీఎంను కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వాన్ని కొన్ని సంస్థలు బ్యాన్ చేశాయి. చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి లెక్కల్లో కనపడని డబ్బుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జనసేన, టీడీపీ సీట్లపై సైతం నాదెండ్ల స్పందించారు. చంద్రబాబు, పవన్ కలిసి చర్చించి సీట్లపై ప్రకటన చేస్తారు. త్వరలోనే సీట్ల ప్రకటన ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే మేము కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాం. పవన్ ఢిల్లీ టూర్పై నాకు సమాచారం లేదని తెలిపారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని మాత్రమే పవన్ అన్నారు. సీట్ల ప్రకటన విషయంలో మా పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారు. జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం పక్షంగా ఇప్పటికే ఉంది అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
పరిపాలన వదిలి ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తున్నారు. జగన్ సిద్ధం సభను నాన్ సీరియస్ గా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధమయ్యారు అని చెప్పుకొచ్చారు. సంస్కారం లేని వ్యక్తిగా జగన్ మారిపోయారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. 91,253 కోట్లకు లెక్కలు లేవు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు అని నాదెండ్ల మనోహర్ అన్నారు. పైశాచిక ఆనందం అనుకుంటా. బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు. లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీకు 151 స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, వ్యక్తిగతంగా నాయకులపైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే దేనికి సిద్ధం? రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. మీరు పరిపాలన చేతగాక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపైన అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా మా పరిపాలన జరిగిపోయింది, మేము సిద్ధమని మీరు చెప్పుకుంటున్నారే, దేనికి సిద్ధమయ్యారు మీరు? అసలు కనీసం ఒక సంస్కారం లేని వ్యక్తిగా మిగిలిపోయే పరిస్థితి. కేశినేని నాని, జోగి రమేష్, వసంతకృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నాయకుల అనుచరులు ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి బూడిద అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ దొంగల మాఫియా అంటూ ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నాయకుల అనుచరులు ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. యథేచ్ఛగా బూడిద రవాణాతో కోట్లు దోచేస్తున్న వైసీపీ దొంగలు, పందికోకులు అని బూడిద నెత్తికేసి కొట్టుకోండి లేదా మీరు తినండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజులుగా సీఈకి వినతి పత్రాలు అందజేసినా ఉపయోగం లేదని అన్నారు. వీటీపీఎస్ యాజమాన్యం డబ్బుల కక్కుర్తితో ఎమ్మెల్యే, మంత్రి అనుచరులకు దాసోహమయ్యారని, ఈ దుర్మార్గానికి ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని అందరూ బాధ్యులే, మీరందరూ వాటాదారులే అని విమర్శలు చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల గ్రామాల్లో పరిశుభ్రమైన నీరు వచ్చే వరకు ఆందోళన చేస్తామని అన్నారు. బూడిద దోపిడీ ఆగే వరకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని తెలియజేశారు. ప్రోటోకాల్ ఎంపీ కేశినేని నాని దూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని తిరుగుతూ ఉన్నాడు. సిగ్గుండాలయ్య, నువ్వు ఒక ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి. ఏడవటానికి మీరు అంతా పదవులు. ఎందుకు ఏడవటానికి మీకు పదవులు? మమ్మల్ని నెట్టానికా? ఎవడారోగ్యాలతో తాకట్టు పెడతారా? ఎవరు ఊపిరితిత్తులు పోతున్నాయి, ఎవరి గుండెలు ఆగుతున్నాయి, అనారోగ్యం పాలు చేస్తారా? తాగే నీళ్ళని ఇంత దుర్మార్గం చేస్తారా? మళ్ళీ పోలీసులు కాపులానా? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులా? సిగ్గుండాలి మీకు. ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ బూడిద దోపిడీ ఆపండి. ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద, ఊరంతా బూడిద. ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశారు. ఇబ్రహీంపట్నం పేరుని బూడిద పట్టణం చేశారు. ఈ బూడిద పట్టణం చేసిన ఘనత మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఎంపీ కేశినేని నాని, ఈ దొంగలంతా కలిసి, తోడు దొంగలు అందరూ ఒకరికొకరు దొంగలంతా ఇవాళ ఒక పార్టీలో చేరి ఈ దుర్మార్గంలో ఉండే ఫిల్టర్ చేసే కేంద్రం దగ్గర ఇక్కడ ఈ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ దగ్గర ఎంత అనారోగ్యంగా, ఎంత అపరిశుభ్రమైన వాటరు, ఎంత బురద వాటరు, ఎంత బూడిద వాటరు, ఏ డ్రైనేజ్ చూసినా, ఏ కాలువ చూసినా మొత్తం బూడిద బూడిద బూడిద. మీ నెత్తికేసుకోండి బూడిద, తినండి, మీరు తినండి బూడిద. చెప్తున్నాను సీఏకే, వీటీపీఎస్ యాజమాన్యానికి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి, మంత్రి జోగి రమేష్కి, ఎంపీ కేశినేని అందరికీ చెప్తున్నా, ఈ దుర్మార్గాలకు మీరు అందరూ భాగస్వాములే.
ఈ దుర్మార్గంలో మీరందరూ వాటాదారులే. కాబట్టి ప్రత్యక్ష ఆందోళనకి మా కౌన్సిలర్స్, మా మున్సిపాలిటీ ఏదైతే ఈ రోజు కొత్తగా మేము చూస్తున్నాము. ఇది ఇంత కాలంలో కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అసలు బూడిద ఎటెళ్ళేది, ఎలా ఉండేది, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. బడా నాయకులేమో బూడిద చెరువులో డొల్లుతున్నారు, చోటా నాయకులేమో ఇక్కడ ఏకంగా డంపింగ్ యార్డ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి కాసులు కొబ్బరించుకుంటున్నారు. ఆఖరికి మంచినీటి కాలువలోకి వెళ్ళేసి మనకి మురుగు, ఈ డస్ట్ రెండు కూడా ఈ బూడిద కలవటం జరుగుతుంది. సీఏ గారు కూడా ముడుపులకి కక్కుర్తిపడి, వీటీపీఎస్ యాజమాన్యం అసలు అక్షరాల డబ్బులకి కక్కుర్తిపడి అధికార పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రజల ప్రాణాలని ఇబ్బందిగా గురి చేస్తా ఈ రోజు వాళ్ళు కళ్ళు కనిపించలేదండి. వినతి పత్రం ఇచ్చే వరకు కూడా వాళ్ళు స్పందించరా? అది వీళ్ళ హ్యాండర్లో లేదా? ఇది సీఈ గారు మేము అడుగుతున్నాం. మీరు కూడా కాసులు కక్కుర్తి పడతలేదా? మీరు డబ్బులు తీసుకోవట్లేదా అని మేము అడుగుతున్నాం. మొత్తం వీటీపీఎస్ యాజమాన్యం అంతా అధికార పార్టీ కొమ్ము కాస్తూ ప్రజల ప్రాణాలను ఇబ్బందికి గురి చేస్తుందండి. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏంటండి? వీటీపీఎస్ కాలనీ, ఇది సెక్యూరిటీ కాలనీలో డంపింగ్ యార్డా? మామూలుగా అయితే అసలు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద పడిపోతారే. 10 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం ప్రజల కోసం. మంచినీటి వాటర్లో బూడిద కలుస్తుందని కనీసం ఎవరన్నా స్పందిస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు? ప్రజల ప్రాణాలను ఇలా వదిలేస్తాడా గాల్లోకి? రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సీట్ ఇస్తారా లేదా అనేది తాను స్వయంగా వెల్లడిస్తానని విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. తాను వైసీపీలో ఉంటానా, టీడీపీలో ఉంటానా అనేది త్వరలో వివరిస్తానని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని గడ్డమనుగులో నొప్పింపక తానొప్పక అన్నట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యవహరించారు. అభివృద్ధి విషయంలో కీలక కామెంట్లు చేసిన 4 రోజుల స్తబ్దత అనంతరం మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీకొండూరు మండలంలోని గడ్డమనుగు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు. జీకొండూరు నుంచి గంగినేని రహదారి పరిస్థితి అధ్వానంగా ఉందని, మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామంటూ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ప్రశ్నించారు. వాళ్ళకి వసంత సమాధానమిస్తూ సంక్షేమ పథకాల వరవడిలో అభివృద్ధికి నిధులు లేని పరిస్థితి అని తెలిపారు. తన దగ్గర వ్యక్తిగతంగా నిధులుండి ప్రభుత్వం నుంచి వచ్చినవి తాను ఆపలేదని, మీరు చెప్పింది అబద్ధమని తాను చెప్పలేదని బదులిచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం వసంత మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించిన సంక్షేమ పథకాలు 100% జరుగుతున్నాయని వెల్లడించారు. తినగ పంచదార చేదు అన్నట్లుగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి బర్త్ రైట్ అయిపోయిందని తెలిపారు. అది వదిలేసి అభివృద్ధి గురించి అడుగుతున్నారని అన్నారు. సుమారు 33 కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ ఇప్పటికే 9 కోట్ల రూపాయలు వెచ్చించారని, ఆ నిధులు వస్తే 15 రోజుల్లో రహదారి పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ త్వరలో బహుశా ఫిబ్రవరి 4, 5 తారీఖుల్లో మీడియా సమావేశం పెట్టి తన మనోభావాలను తెలియచేస్తానని అన్నారు. తినగా పంచదార చేయదని సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్ రైట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతూ ఉన్నారు. డెవలప్మెంట్ ఇప్పుడు చూశారు కదా, ఇదే వేదికగా మనం 3 బిల్డింగ్లు ₹1 కోటి పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఎన్ని అనవసరం, మాకు మా పైప్ లైన్ ఏదని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లనే సంక్షేమం అంతా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో, ఆకాంక్షించారో అవి అయితే 100% జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ నేర్కొని ఒకరికి రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే రాగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించి మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ జీకొండూరు టు గంగినేని 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా 9 కోట్ల రూపాయలు పని ఆ కాంట్రాక్టర్ 37 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ పని ప్రధానంగా కలవట్లన్నీ పూర్తయినాయి. బ్రిడ్జిలు కూడా 3 పూర్తయినాయి కదండి, 2 అయినాయి, ఇంకోటి పెండింగ్ ఉన్నట్టుంది. సరే పాపం ఆయనకి ఏమి నిధులు విడుదల కాలందువల్ల పూర్తి కావట్లేదు. ఇప్పుడు దానివల్ల ఏమవుతా ఉంది, ఆ రోడ్లు మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి పక్కన పంట పొలాలకి ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లాగే రాకపోకలకి గతుకులు రోడ్లు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఈ మంచినీటి పైప్ లైన్లు కూడా కదిలించడం, అవి కూడా ఎక్కడికక్కడే పగిలిపోయినందువల్ల నీటి సమస్య ఎన్ని ఇతరత్రా వచ్చినాయి. ఇది ఒకటే ఇబ్బంది. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా ఈ రోడ్డు విషయం ప్రత్యేకంగా తీసుకెళ్లాను. త్వరలో బిల్లులు ఆ కాంట్రాక్టర్కి ఏదో ఒకటి పడతాయని, పడితే వెంటనే పాపం ఆయన రోడ్డు పూర్తి చేయడానికి అంతా కేవలం ఒక 15 రోజుల్లోనే పూర్తి చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు ఆ కాంట్రాక్టర్ గారు. దేవుడి దయ వల్ల ఎంతో కొంత నిధులు విడుదలైతే కనుక ఆ రోడ్డు పూర్తయితే ప్రధానంగా ఈ లోయలోకి వెళ్ళే గ్రామాలన్నిటికీ ఆ ప్రజలందరూ కూడా అవస్థ తప్పుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం.
థ్యాంక్ యూ. రాజకీయ అనిశ్చితికి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కారణంగా ఉన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి, అయినా కూడా కేడర్కి ఇప్పటివరకు స్పష్టత ఇవ్వట్లేదు. రాబోయే కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడిలో అనేక వసతులను కల్పిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు అన్ని వసతులు త్వరలో పూర్తి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలక మండలి సమావేశం 8వదని తెలిపారు. తమ సమావేశం ముఖ్య ఉద్దేశం దుర్గగుడిలో భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు. రానున్న కాలంలో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి క్యూలైన్లు క్రమబద్దీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే చండీ హోమం కూడా భక్తులకు దుర్గగుడి పైన చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే శివాలయంలో మౌలిక వసతులను ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజున అమ్మలగన్నమ్మ, కనకదుర్గమ్మ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దేవాలయంలో పాలక మండలిగా వచ్చి మేము అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు భక్తుల కొరకు సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా భక్తులకి అందుబాటులో తేవాలి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో పాలక మండలి సమావేశం 8వ పాలక మండలి మేము వచ్చిన తర్వాత 8వ పాలక మండలి సమావేశాన్ని ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రతిపాదనలు వెలివేటెడ్ క్యూ లైన్స్, అంటే భక్తులు చాలా రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నటువంటి సందర్భాల్లో ఎలా పడితే అలా పశ్చిమ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న మేయర్ పట్టించుకోవటం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. పశ్చిమంలో ఉండి వెళ్లిన ఎమ్మెల్యే బెల్లంపల్లి కూడా ఈ సమస్యను గాలికి వదిలివేసి సెంట్రల్కి వెళ్లాడని ఎద్దేవా చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కార్పొరేటర్ అధికారులు ఘోరంగా విఫలం చెందారని ఆయన విమర్శించారు. త్రాగునీటి సమస్యల్ని పరిష్కరించాలని వన్టౌన్ లెనిన్ భవన్ వద్ద సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వర విలేకరుల సమావేశం జరిపారు. కృష్ణానది పక్కనే ఉన్నా కూడా విజయవాడలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని తెలిపారు. గత 20 రోజుల నుంచి పాత బస్తీలోని 47, 48 డివిజన్లో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని ఆయన తెలిపారు. 56 డివిజన్లో కూడా నీటి ఎద్దడి ఉందని, కనీసం కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు పెంచుతారు, కానీ ప్రజల సమస్యల్ని అధికార పార్టీకి పట్టవని విమర్శించారు. ప్రజల మీద అన్ని పన్నులను పెంచి మౌలిక సదుపాయాలను ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతున్నా పశ్చిమంలో మాత్రం నీటి ఎద్దడి మాత్రం తీర్చడం లేదని విమర్శలు గుప్పించారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో నగరపాలక సంస్థను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సిస్టమ్ డిస్ఫంక్షన్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఫంక్షనింగ్ చేయించి ఆఫీస్లో ఇప్పుడు సెల్లో నుంచి దాంట్లో చేసుకొచ్చాను నేను. కృష్ణానది పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతిలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి. 47, 48 డివిజన్ల కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో గత 20 రోజుల నుంచి నీటి సమస్య, తాగునీరు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు స్థానిక ప్రజలు. అలాగే నిన్ననే నేను రాజరాజేశ్వరిపేట వెళ్ళి తిరిగి వచ్చా. దాదాపు గత 5-6 రోజులుగా పాత రాజరాజేశ్వరిపేట 56వ డివిజన్లో మసీదు వీధి, అలాగే సాయిబాబా గుడి, సుబ్బరాజు కాలనీ, ఈ ప్రాంతాలు అన్నీ కూడా నీరు సక్రమంగా రాక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా వాపోయారు. మేము అడుగుతా ఉన్న నగర ప్రజలు 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించారు. అందులో పశ్చిమ నియోజకవర్గంలో 20 మంది ఉన్నారు. ఒక గెలిచినటువంటి తెలుగుదేశం నుంచి గెలిచిన ఆమె కూడా వైసీపీలోకి వెళ్ళారు. వీరెవరూ కూడా ప్రజల డివిజన్స్లో ఎక్కడా తిరగకపోక ప్రజల సమస్యల మీద స్పందించినటువంటి పరిస్థితుల వల్లనే ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఘోరంగా వైఫల్యం చెందారు. ఇక ఎమ్మెల్యే అంటే చెప్పనక్కర్లా, ఎమ్మెల్యే గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సెంట్రల్ నియోజకవర్గానికి 44 డివిజన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మరలా ముఖ్యమంత్రి జగన్ ని గెలిపించుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44 డివిజన్లో కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. కార్పొరేటర్ రత్నకుమారి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ రత్నకుమారి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తనకు వైసీపీ కార్యకర్తలు అంతా కుటుంబ సభ్యులేనని, అందరితో కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆయన కుటుంబ సభ్యులతో కార్పొరేటర్ రత్నకుమారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందాల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ తెలిపారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ 41 డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 162వ సచివాలయ పరిధిలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్ ఇర్ఫాన్ కు తెలియచేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కాలనీ వాసులకు సూచించారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్స్ చలపతిరావు, బంక చాముండేశ్వరి, గోదావరి బాబు, మారుపిల్ల రాజేషు, స్టేట్ మైనార్టీ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్, షేక్ ఇసాక్, జీఎంసీ అల్తాఫ్ హుస్సేన్, క్వాలిటీ ఖాదర్, గాలిబు షాహిద్ దర్గా కమిటీ సభ్యులు నజీం, ఇసాక్ అహ్మద్, బడాఖాన్, ఫరూకీ, కాజా, ఎలజర్ల మురళి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 41వ డివిజన్లో 162వ సచివాలయం పరిధిలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ప్రతి గడపలో కూడా స్వచ్ఛందంగా మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. అయ్యా, మా సంక్షేమ పథకాలు జగనన్న మాకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి, చేయూత, ఆసరా, మా ఇంట్లో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లోడికి మొన్నే అమ్మ ఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చిందని వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ గారు ఆ సమస్యల్ని పరిష్కరించి మేము వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. తప్పకుండా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అందించి ఓటు అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో అనేక అవస్థలు పెట్టి ఇక్కడ కరకట్ట వాసులు అనేక అవస్థలు పెట్టి ఇళ్ళు కూల్చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా లేకుండా నానా అవస్థలు పెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ప్రతి ఒక్కడికి సొంతింటి కళని నెరవేర్చాలని చెప్పేసి ముందుకెళ్తూ ఆయన ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి అమరావతిలో ఇల్లులు కేటాయిస్తే అది కూడా కోర్టుకు వేసిన చంద్రబాబు నాయుడు పేదలకి ఇళ్ళు ఇవ్వకూడదు, పేదలకి సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చెప్పేసి దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఒక కోర్టు ద్వారా అవన్నీ ఇల్లు పేదలకు ఇవ్వనీయకుండా ఆపేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం కావాలని ఒక బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని ఏదో మాయ మాటలు చెప్తున్నారు. వాళ్ళకి దమ్ముంటే రమ్మని చెప్పండి, దమ్ముంటే ఎవరు వచ్చినా పర్లేదు. ఇప్పుడు దాకా వాళ్ళ క్యాండిడేట్ ఎవరో తెలియదు, వాళ్ళ క్యాండిడేట్ ఎవరు నిలబెట్టాలి నా మీద అని చెప్పేసి వాళ్ళు వెతుక్కుంటున్నారు. తప్పకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో 162 సచివాలయ పరిధిలో ప్రతి ఇంటికి తిరిగినాము. వారికి చక్కగా సంక్షేమ పథకాలు కానీ, అమ్మఒడి కానివ్వండి, చేదోడు కానీ, తోడు కానివ్వండి, అన్నీ ప్రతిదీ మాకు అందుతున్నాయి. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి కూడా మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకేసి ఇక్కడ ఆసిఫ్ భాయ్ గారిని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం చూసాము. ఇక్కడ ఎక్కువగా మన కరకట్ట ప్రాంతంలో పట్టాల కోసం వాళ్ళు కోరటం జరిగింది. పట్టాల కోసం మేము గతంలో కలెక్టర్ గారికి నివేదిక అందించాము. వారిలో త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఎప్పుడు వరదలు వస్తే ఎక్కువగా మునిగిపోతూ ఉంటుంది. దానికి కూడా 7 కోట్లు కట్టి జగన్మోహన్ రెడ్డి
ఇక్కడ రిటర్న్ వాళ్ళు నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియా ఎక్కువగా చిన్నపాటి వర్షాలకు వచ్చి కూడా రోడ్లు మునిగిపోవడం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అయితే మన రోడ్లు నిర్మించినప్పుడు చూస్తుంటే మీరు అభివృద్ధి ఈ పక్కలన్నీ రోడ్లు కూడా ఈ మధ్యకాలంలో మనంతా నిర్మించుకోవడం జరిగింది. అలాగే మన స్వాతి సెంటర్లో కలవెట్టు కూడా నిర్మాణం చేస్తున్నాము ఈ నీళ్ల సమస్య తీయటానికి కోసం. ఆ కలవెట్టు కూడా త్వరలోనే గత 10 రోజుల్లో కూడా అది కూడా పని పూర్తి నిన్న కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. మన ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో అది కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చారు. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల సునీతలు 2 గంటల పాటు చర్చలు జరిపారు. సునీత కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. నేడు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె సోదరి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. ఇడుపులపాయలో ఆమె షర్మిలతో భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 గంటల సేపు వీరు చర్చలు జరిపారు. పీసీసీ బాధ్యతను చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలవటం ఇదే తొలిసారి. వివేక హత్య కేసులో సునీతకు షర్మిల మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. మరొక వైపు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సునీత కూడా హాజరు కానున్నారు. ఇంకొక వైపు పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కడప ఎంపీ స్థానం నుంచి సునీత పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు అడ్డుకున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. చట్టబద్దంగానే పేద ప్రజలకు సీఎం జగన్ అమరావతిలో భూములు కేటాయించారని చెప్పారు. పేదల జీవితాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు నాశనం చేశారని మండిపడ్డారు. పేదలను ఇబ్బంది పెడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిక్కుమాలిన జీవితాన్ని అనుభవిస్తారని జోసెన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 36 డివిజన్ సీతన్నపేట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని తెలిపారు. జింకానా గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్ను అభివృద్ధి పరచడం జరిగిందని అన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నారని అన్నారు. పేదలకు అమరావతిలో ఉండే అర్హత లేదని చంద్రబాబు అనే దుర్మార్గుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడని అన్నారు. అమరావతి ఇళ్ల స్థలాలపై కోర్టులో కేసు వేసి స్టే తెచ్చాడని అన్నారు. న్యాయబద్దంగా చట్టబద్దంగానే పేద ప్రజలకు సీఎం జగన్ భూములు కేటాయించారని అన్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం ఖచ్చితంగా చేపడతామని తెలిపారు. దుర్మార్గుడు చంద్రబాబు అమరావతిలో ధనికులు మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో పేదలను అడ్డుకుంటున్నాడని అన్నారు. పేదల జీవితాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు నాశనం చేశారని అన్నారు. పేదలను ఇబ్బంది పెడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిక్కుమాలిన జీవితాన్ని అనుభవిస్తారని అన్నారు. ఎమ్మెల్యే రుహుల్లా మాట్లాడుతూ సీఎం జగనన్న వస్తేనే పేద ప్రజల జీవితాలని ఆనందంగా ఉంటాయని తెలిపారు. టీడీపీ జనసేన నాయకుల్ని చీపురుతో కొడతామని స్థానికులు చెప్తున్నారని అన్నారు. చంద్రబాబు కొడుకుని ఇంట్లో పెట్టుకుని పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు దుర్మార్గుడు, రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ పర్యటనలో భాగంగా 36 డివిజన్లో మా బాలగోవిందు కార్పొరేటర్ ఇక్కడ, అదేవిధంగా మా రుహుల్లా గారు కావచ్చు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఈ డివిజన్లో చక్కటి అభివృద్ధి మీరు గతంలో చూసుకుంటే కనుక జింకానా గ్రౌండ్స్ ఏ విధంగా ఉండేది, ఈరోజు జింకానా గ్రౌండ్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అంటే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడం, ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ఇంకా అరాకొరా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆగడం జరిగినాయి. చాలా వరకు ఇక్కడ అందరికీ కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం చూసి సంతోషపడ్డారు. జగనన్న శంకుస్థాపన చేసినటువంటి ఇల్లు నిర్మాణం అయిపోతాయని చెప్పి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ వీళ్ళ ఆనందాన్ని నీరు కార్చే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులే స్టే తీసుకొచ్చాడు. కానీ ఈరోజు మనమందరం కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి, పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అది ఎంతకాలం కూడా ఆగదు. ఎందుకంటే నిజం ఎక్కువ కాలం దాగదు.
వచ్చేస్తుంది బయటికి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఏదైతే అమరావతిలో పట్టాలు ఇచ్చాడో అమరావతిలో అందరికీ కూడా అటు విజయవాడ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ 3 నియోజకవర్గాల్లో కూడా చక్కగా మంచి స్థలాలు పేదలకు పంచిపెట్టడం జరిగింది. ఆ 36వ డివిజన్లో మన గడప గడప పాదయాత్ర మన ఇన్ఛార్జ్ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా బాలు గోవింద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకులు, అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒకటి, అన్నా మాకు పింఛన్ వస్తుంది, అన్నా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం గొప్పగా చదువుతున్నారు, అన్నా ఆల్రెడీ మాకు చెవు వచ్చింది, అన్నా మాకు ఇళ్ళ పట్టా వచ్చిందని అసలు చూపిస్తున్న సంతోషం ఆనందం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. దేనికంటే జగనన్న నవరత్నాలు ప్రతి నవరత్నాలు ప్రతి రత్నం ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. కాబట్టి ఒకటి జగనన్న వస్తేనే పేదలు మంచిగా ఉంటారు. ఏంటంటే జగనన్న వస్తేనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు గొప్ప స్థాయి ఉండిద్దని ప్రతి ఒక్కరు చెప్పడం నాకు ఆనందం. ఇక్కడ కొత్త డ్రామాలు వేస్తూ కొత్త యాక్టింగ్ చేస్తూ జనసేన కానీ టీడీపీ ముందుకు వస్తారు. వాళ్ళు చీపీలు తిరిపేసి కొడతామన్నా అని వాళ్ళు ఏంటంటే వాళ్ళే డైరెక్ట్గా చెప్పడం. అదే ఇక్కడ మన బాలగోవింద్ కూడా మంచి ఏంటంటే ఈ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా చూసుకొని స్విమ్మింగ్ పూల్ గతంలో ఎలా ఉంది అదే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉందో. అంటే కార్పొరేషన్ నిధులతో గొప్పగా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డు అభివృద్ధి చేసి ఏంటంటే ప్రతి షాపులో అభివృద్ధి చేసిన బాలగోవింద్ కూడా మేము ధన్యవాదాలు తెలియాలి. అదేవిధంగా ఈ డివిజన్లో మంచి మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏంటంటే జగన్కి ఎప్పుడు తోడుగా ఉంటాం. సెంట్రల్ నియోజకవర్గంగా నూతనంగా ఎన్నుకోబడిన ఇన్ఛార్జీలైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 36వ డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్స్ నిర్వహించారు. దీంట్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రూహుల్లా గారు, అలాగే కార్పొరేటర్ గారు, మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస గారు పాల్గొన్నారు. విజయవాడ 3 నియోజకవర్గాల్లో ఫస్ట్గా బంపర్ మెజార్టీగా సెంట్రల్ నియోజకవర్గం 25,000 నుండి 30,000 మెజార్టీతో విజయ మోగడం డంకాగా ఈ జనాలు చూస్తే నిదర్శనంగా కనపడుతుంది. ప్రతి గడపకి వెళ్ళినా ప్రతి తలుపు చెప్తే వాళ్ళ ఒకే సమస్య చెప్తున్నారు, మీ రోజు రావడం అవసరం లేదండి, మేము ఓటు ఎప్పుడు వేసుకోవాలా అని, ఆ సమయం ఎప్పుడు వచ్చిందో ఆసన్నమైందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సునామీలో జనసేన కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏది వచ్చినాడో కొట్టుకుని పోవడం ఖాయం అండి. మీరు తిరిగే అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ విష్ణు గారు మాకు చేయాల్సిన సేవలు మొత్తం చేసేసారు. మీరు దాన్ని మీరు ఇప్పుడు అనుభవించాలని ఇదే ఉద్దేశంగా చెప్తున్నారు. వీళ్ళందరికీ మేము ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంత మంచి ప్రోగ్రాన్ని గోవింద్ గారిని రీజియన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇవాళ గడప గడప ప్రోగ్రాంలో బయలుదేరడం జరిగింది. ఇవాళ ప్రతి గుమ్మం దగ్గర జగనన్న ఫోటోని ఆళ్లే పెట్టుకొని మేము ఈ జగనన్నకే వేస్తాం, మీకే వేస్తాం అని చెప్పడం జరుగుతుంది. అలాగే రానున్న కాలంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఘనంగా విజయంతో ఒక 30,000 ఓట్లు మెజార్టీతో వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా బోండావమ్మ గారికి, మీరు ఏదైతే అక్కడి నుంచి వెస్ట్ నుంచి ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు, కానీ జగనన్న సైన్యం జగనన్న తలుచుకుంటే ఏ నాయకుడికైనా ఎక్కడైనా నుంచోబెట్టి గెలిపించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని తెలియజేసుకుంటూ మరి రానున్న కాలంలో డిపాజిట్లు కూడా గెలుంటుందని బోండావమ్మ గారికి మరి హెచ్చరిస్తూ మరి ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గం అందరికీ మీరందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీర్వాదం ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం చంద్రబాబు బెయిల్ తిరస్కరించాలన్న పిటిషన్ కొట్టివేత. చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరణ. సాక్షిలో ముఖ్యమంత్రి జగన్తో పాటు తనకు కూడా సగం వాటా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడి. సాక్షి పత్రికల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం. తనను ఏం చేసుకుంటారో చేసుకోమని ఘాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల. ప్రభుత్వ లెక్కలపై చర్చకు జనసేన సిద్ధమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సవాల్. సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై మాటల దాడులు సరికాదన్న నాదెండ్ల, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా చర్చకు రావాలని సీఎంను కోరుతున్నామని నాదెండ్ల వెల్లడి. కేశినేని నాని, జోగి రమేష్, వసంతకృష్ణ ప్రసాద్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నాయకుల అనుచరులు ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.